ఈ దేవుడు తన స్వహస్తాలతో సమస్త మానవాళిని తయారు చేసినటువంటి వాడు. మందిరంలో ఎక్కడ యేసు ప్రభు ఫోటో ఎందుకు పెట్టమో తెలుసా? యేసు ప్రభు విగ్రహం ఎందుకు పెట్టమో తెలుసా? మరియమ్మ తల్లి ఫోటో ఎందుకు పెట్టమో తెలుసా? ఈ దేవుడు మనుషుల చేతిలో తయారు చేయబడిన వాడు కాదు. దేవుడు తానే తన స్వహస్తాలతో సమస్త మానవాళిని కలుగు చేశాడు. మరోసారి చెప్దాం ఆమేన్. ఆకాశం క్రింద భూమికి పైన ఎన్ని జాతుల మనుషులు, ఎన్ని కులాల మనుషులు ఉన్నారో ప్రతి జాతి మనుష్యుడు ఒకే దేవుని వలన సృష్టించబడిన వాడు. మీరు అడగవచ్చు, అట్టెట్లాగంటే మా కులం పలానా, మాకు సపరేట్గా ఒక దేవుడు ఉన్నాడు, ఏమండే మా కాపుల కులాన్ని ఒక దేవుడు సృష్టించాడు, అదిగో పలానా కులప దేవుడిని ఇంకొక దేవుడు సృష్టించాడు అని అనటానికి వీల్లేదు. ఏ జిల్లా వాడైనా, ఏ రాష్ట్రానికి చెందిన వాడైనా, ఏ దేశానికి చెందిన వాడైనా, ఏ ఖండానికి చెందిన వాడైనా ప్రతి మనుష్యుడు ఒకే దేవుని వలన సృజించబడిన వారు. పెద్దగా చెప్దాం ఆమేన్.